గుడ్ మార్నింగ్ తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ హెడ్లైన్స్ చూద్దాం. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి రాని పూర్తి స్థాయి మెజారిటీ, మిత్రులు చేయిస్తే కమలం పార్టీకి కష్టకాలమే. జాతీయ పార్టీలకు జైకొట్టిన తెలంగాణ ఓటర్లు, చెరో 8 స్థానాల్లో కాంగ్రెస్ బీజేపీ గెలుపు. 24 ఏళ్లలో ఎన్నో ఒడిదుడుకులను చూశాం, ఫినిక్స్ పక్షిలా మళ్లీ పుంజుకుంటామన్న కేటీఆర్. రాజకీయాల్లో ఆటుపోట్లు కొత్త కాదు, గెలుపోటంలు సహజం, సరికొత్త ఆశలు ఆశయాలతో ముందుకెళ్తామన్న హరీష్ రావు. నేడు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు, వేర్ హౌస్ గోడౌన్స్లో 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం. లోక్సభ ఎన్నికల ఫలితాలతో స్టాక్ మార్కెట్ కుదేలు, ఒక్కరోజే ఆవిరైన 31 లక్షల సంపద. ఇవాళ వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు జరగనుంది. నల్లగొండ జిల్లా దుప్పలపల్లి వేర్ హౌస్ గోడౌన్స్లో ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఇందుకోసం 4 కౌంటింగ్ హాల్స్ సిద్ధం చేశారు. ఒక్కో హాల్లో 24 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కోసం 2800 మంది అధికారులు సిబ్బందిని నియమించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో చేయనున్నారు. ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగనుంది. 24 గంటల పాటు ఓట్ల లెక్కింపు చేపట్టేలా షిఫ్ట్ల వారీగా సిబ్బందిని నియామకం జరిగింది. 605 పోలింగ్ స్టేషన్లలో నమోదైన ఓట్లను అన్నింటినీ బండిల్స్లా కట్టి అనంతరం ఓట్లు లెక్కిస్తారు. మధ్యాహ్నం వరకు బండిల్స్ కట్టే అవకాశాలుంటాయి. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు మొదలు కానుంది. ఫలితం వెలువడడానికి 2 రోజుల సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఇక కౌంటింగ్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము. సాయిమాధవి, నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ఈ రోజు చేపడతా ఉన్నారు. నల్గొండ పక్కనటువంటి వేర్ హౌసింగ్ గోడౌన్ లో అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇక్కడ 144 సెక్షన్ విధించారు. 3 అంచెల భద్రతా వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పోయిన నెల 27వ తారీఖున పోలింగ్ జరిగినటువంటి వెంటనే ఆ బాక్సులన్నింటినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్ ను భద్రపరిచి 3 అంచెల భద్రతా వ్యవస్థ నడుమ, సీసీ కెమెరాల నడుమ, అత్యంత పటిష్టమైనటువంటి భద్రత నడుమ పహారా కాస్తా ఉన్నారు. మరికొద్ది నిమిషంలో ఈ స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసి స్ట్రాంగ్ రూమ్ ఉన్నటువంటి బ్యాలెట్ బాక్స్ అన్నింటినీ కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి కౌంటింగ్ హాల్ తీసుకొస్తారు. ఏజెంట్ల సమక్షంలోనే, అభ్యర్థుల సమక్షంలోనే బ్యాలెట్ బాక్స్ అన్ని కూడా ఓపెన్ చేసి ఏదైతే 3,60,000 ఓట్లు పోలయ్యాయి ఇవన్నీ కూడా బ్యాలెట్ పద్ధతిలో జరిగాయి కాబట్టి బ్యాలెట్ పేపర్లన్నింటినీ కూడా ఒకే దగ్గర పోసి పోస్టల్ బ్యాలెట్లను అదేవిధంగా ఇప్పుడు పోలినటువంటి ఓట్లను కూడా కలిపి లెక్కించేలాగా ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేశారు. ఇది కొంత సంక్లిష్టమైనటువంటి కౌంటింగ్ గా ఉంటుంది. ప్రాధాన్యత క్రమంలో ఓటేశారు కాబట్టి ప్రాధాన్యత క్రమంలోనే కౌంటింగ్ కూడా జరపాల్సి ఉంటుంది. మొదటి ప్రాధాన్యత, 2వ ప్రాధాన్యత, 3వ ప్రాధాన్యత ఇలా ఎవరైతే కోట రీచ్ అయ్యేంత వరకు కూడా, ఎవరైతే అభ్యర్థి గెలిచేంత వరకు కూడా ఈ ఎలిమినేషన్ ప్రక్రియ ద్వారా ఈ లెక్క పెట్టే అవకాశం ఉంది కాబట్టి కొంత లేట్ అవుతుందని కూడా ఆర్ఓ అధికారులు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ప్రతి ఒక్క బ్యాలెట్ పేపర్ ను క్షుణ్ణంగా పరిశీలించి చెల్లిన ఓటు, చెల్లని ఓటుగా వేరు చేసి చెల్లిన ఓటులో సగానికంటే ఎక్కువ ఎవరికైతే వస్తాయో వారిని విజేతగా ప్రకటించే అవకాశం ఉంది. గత 4 దఫాలుగా జరిగినటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తూ వస్తా ఉంది, విజయటంగా మోగిస్తూ వస్తా ఉంది. మొన్న 2021లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా పల్లా రాజేశ్వర రెడ్డి ఘన విజయం సాధించారు. ఆయన జనగామ ఎమ్మెల్యేగా పోవడంతో ఇక్కడ రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక జరిగింది. ఈ ఉప ఎన్నిక జరిగినటువంటి నేపథ్యంలో కూడా మరొకసారి బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా రాకేష్ రెడ్డి, విద్యావంతులు ఉన్నారు. పట్టభద్రులు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నట్టుగా మన పోలింగ్ సర్లంతా కూడా మనకు కనపడింది. మరి కాసేపట్లో ఎవరిని విజయం వరుస్తుందని కూడా మనకు తెలియబోతా ఉంది. ఈ 4 దఫాలుగా జరిగినటువంటి ఎన్నికల్లో కూడా మొదటి
మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరు కూడా గెలవలేదు. ఖచ్చితంగా రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు వరకు కూడా ఈ ప్రక్రియ అనేది వెళ్ళింది. ప్రతి ఒక్కరు కూడా రెండవ ప్రాధాన్యత ఓట్లలోనే గెలిచారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి కౌంటింగ్ లో కూడా ఖచ్చితంగా రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపునే విజయం అనేది వరిస్తుందని కూడా అధికారులు అంచనా వేస్తా ఉన్నారు, అభ్యర్థులు కూడా అంచనా వేస్తా ఉన్నారు. అందుకు అనుగుణంగా రేపు సాయంత్రం వరకు కూడా ఈ రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు జరుగుతుంది కాబట్టి అందుకు అనుగుణంగా సిబ్బందిని కూడా షిఫ్ట్ల వారీగా రౌండ్ ది క్లాక్ 24 గంటల పాటు కౌంటింగ్ నిర్వహించేలాగా నిరంతర విద్యుత్ సదుపాయాన్ని, తాగునీటి సదుపాయాన్ని, ఇతర అన్ని సదుపాయాలను కూడా ఇక్కడ కల్పించడం జరిగింది. ఒక్కొక్క షిఫ్ట్ కి 900 మంది ఈ సిబ్బంది పాల్గొంటున్నారు. 3 షిఫ్టులుగా 8 గంటల పాటు 3 షిఫ్టులుగా ఈ కౌంటింగ్ లో పాల్గొనేలాగా కూడా ఏర్పాటు చేశారు. మొత్తం 4 హాల్స్ ఏర్పాటు చేశారు. ఒక్కొక్క హాల్స్ లో 24 టేబుల్స్, మొత్తం 96 టేబుల్స్ లో ఈ కౌంటింగ్ అంతా కూడా జరుగుతుందని కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే దాదాపు 3,60,000 బ్యాలెట్ పేపర్లను ఒక్కొక్కరిని పరిశీలించి చెల్లిన ఓట్లు, చెల్లని ఓట్లుగా లెక్కించి వాటిని 25 ఓట్లుగా బండల్స్ కట్టి ఆ తర్వాత లెక్కించాల్సి ఉంటుంది. మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కించలో విజేత ఎవరని తేలకపోతే మళ్ళీ అన్ని ఓట్లను రెండవ ప్రాధాన్యత ఓట్లు లెక్కించాలి కాబట్టి కొంత లేట్ అవుతుందని కూడా చెప్తా ఉన్నారు. ఏదేమో కూడా ఉత్కంఠ నెలకొంది. సాంప్రదాయబద్ధంగా నియోజకవర్గం ఏర్పాటైన దగ్గర నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తూ వస్తుంది. ఈ ఉప ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తున్నటువంటి నమ్మకం ప్రతి ఒక్క గులాబీ కార్యకర్తలో ఉంది. కార్యకర్తలు కూడా చాలా ఉత్కంఠగా ఉన్నారు, నాయకులు కూడా ఉత్కంఠగా ఉన్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి కౌంటింగ్ హాల్కి వచ్చారు. ఆయన ఏజెంట్లకు సంబంధించినటువంటి అన్ని నియామక ప్రక్రియ కూడా పూర్తి చేసుకున్నారు. మరి కాసేపట్లో ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. సాయి మాధవి. రైట్ రాము, థ్యాంక్ యూ. ఇవాళ వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు జరగనుంది. నల్లగొండ జిల్లా దుప్పలపల్లి వేర్ హౌస్ గోడౌన్స్లో ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఇందుకోసం 4 కౌంటింగ్ హాల్స్ సిద్ధం చేశారు. ఒక్కో హాల్లో 24 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కోసం 2,800 మంది అధికారులు, సిబ్బందిని నియమించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలిచి ఓడినట్లయింది. అబ్కీ బార్ 4 సార్ 100 పార్ అన్న నినాదం ఫలించలేదు సరికదా, ప్రధాని మోదీ వేవ్కు బ్రేక్ పడింది. వారణాసిలో మోదీకి గతంలో కన్నా 3 లక్షల ఓట్లు తగ్గిపోయాయి. దేశ ప్రజలకు బీజేపీపై ఉన్న వ్యతిరేకత ఎన్డీఏ కూటమిని దాదాపు ఓటమికి చేరువ చేసింది. ఓటరు విలక్షణ తీర్పు ఫలితంగానే ఎన్డీఏ 293 స్థానాలకే పరిమితమైంది. అబ్కీ బార్ 400 పార్ అన్న ప్రధాని నరేంద్ర మోదీ నినాదం ఫలించలేదు. రామ మందిర నిర్మాణం ఓట్లు కురిపించలేదు. మతపరమైన అంశాలు ప్రభావం చూపలేదు. భావోద్వేగ ప్రసంగాలను జనం నమ్మలేదు. ఆయువు పట్టులంటే హిందీ బెల్ట్ హ్యాండ్ ఇచ్చింది. ఫలితంగా బీజేపీకి గట్టి షాక్ తగిలింది. కాషాయ దళానికి చావు తప్పి కన్ను లొట్టపోయినంత పనైంది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా 370 స్థానాలు సాధిస్తామన్న బీజేపీ 240 దగ్గర నిలిచిపోయింది. 400కు పైగా గెలుస్తామన్న ఎన్డీఏ కూటమి 293 సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన బోటాబోటి మెజారిటీని మాత్రమే దక్కించుకుంది. 10 ఏళ్ల బీజేపీ పాలనపై జనంలో ఉన్న అసంతృప్తి ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. ఎక్కడైతే బీజేపీకి ఎదురు లేదని అనుకున్నారో అక్కడే వెనుకబడింది. ప్రాంతీయ పార్టీలపై ఆధారపడక తప్పని పరిస్థితి ఏర్పడింది. గత 2 సార్లు ఎన్డీఏ కూటమిగా అధికారం చేపట్టిన బీజేపీకి సొంతంగా మ్యాజిక్ ఫిగర్ దక్కింది. 2014లో 282 స్థానాలను, 2018లో 303 స్థానాలను దక్కించుకున్న బీజేపీ ఈసారి భారీగా సీట్లను కోల్పోయింది. 240 సీట్లకే ఆ పార్టీ పరిమితమైంది. బీజేపీ భారీ విజయం సాధిస్తుందనుకున్న ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానా లాంటి రాష్ట్రాల్లో ఆ పార్టీకి మింగుడు పడని ఫలితాలు వచ్చాయి. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ బీజేపీని గట్టి దెబ్బ కొట్టాయి. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఆదుకోకపోతే బీజేపీ ఈసారి అధికారం కోల్పోయే పరిస్థితి వచ్చేది.
బీజేపీని 2 సార్లు కేంద్రంలో అధికారంలోకి తెచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వేవ్కు ఇక ఫుల్ స్టాప్ పడ్డట్టే అయింది. మోదీకి వారణాసి ఓటర్లు జలకిచ్చారు. 2014లో 3.71 లక్షలు, 2019లో 4.79 లక్షల భారీ మెజారిటీతో విజయం సాధించిన ఆయనకు ఈ ఎన్నికల్లో మాత్రం మెజారిటీ భారీగా తగ్గిపోయింది. కేవలం 1.52 లక్షల మెజారిటీ మాత్రమే దక్కించుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ మోదీకి గట్టి పోటీ ఇచ్చారు. మొదటి రౌండ్లో ప్రధాని మోదీ వెనుకబడిపోవడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. గత 10 ఏళ్లలో వారణాసిలో భారీగా అభివృద్ధి పనులు చేపట్టానని చెప్పుకున్నప్పటికీ మెజారిటీ తగ్గడం ప్రధాని మోదీకి ఇబ్బందికరంగా మారింది. ఇదే సమయంలో ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ దాదాపు 4 లక్షల ఓట్ల భారీ మెజారిటీ దక్కించుకోవడం గమనార్హం. ఉత్తరాదిలో బీజేపీకి అనుకూల పరిస్థితులు ఉన్నాయని, హిందీ రాష్ట్రాల్లో ఆ పార్టీకి ఎదురులేదని 10 ఏళ్లుగా ఉన్న భావన ఈ పార్లమెంట్ ఎన్నికలతో తేలిపోయింది. పెరుగుతున్న నిత్యావసరాల ధరలు, నిరుద్యోగం వంటి అంశాల ప్రభావం సైలెంట్ వేవ్లా పనిచేసింది. జనంలో ఉన్న ఈ అసంతృప్తి ఎగ్జిట్ పోల్స్లలో కనిపించకపోయినా ఈవీఎంలలో స్పష్టమైంది. బయటకు పెద్దగా వ్యతిరేకత కనిపించకపోయినా జనం పోలింగ్ బూత్లో మాత్రం ప్రభుత్వ వ్యతిరేకతను దాచుకోలేదు. ఓటమికి చేరువ చేసే స్థాయిలో మాత్రం కనిపించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ ఎన్డీఏకు ఇండియా కూటమి గట్టి పోటీ ఇచ్చింది. 2014లో 44, 2019లో 52 స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో 99 స్థానాలను దక్కించుకుంది. గత 2 ఎన్నికల్లో 5 సీట్లే గెలుచుకున్న సమాజ్వాదీ పార్టీ ఈసారి 37 సీట్లకు ఎగబాకింది. 29 స్థానాలతో తృణమూల్ కాంగ్రెస్, 22 స్థానాలతో డీఎంకే కూడా మంచి ఫలితాలు సాధించడంతో ఇండియా కూటమి ఎన్డీఏకు గట్టి పోటీ ఇచ్చింది. ఒక దశలో బీజేపీ అధికారంలోకి రాదేమోనన్న భావనను కల్పించింది. ఢిల్లీ పీఠంపై కూర్చునేదెవరు, ఎన్డీఏనా లేక ఇండియా కూటమా అనేది సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఎందుకంటే ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా మ్యాజిక్ ఫిగర్ రాలేదు. ఈ ప్రాంతీయ పార్టీలపై ఆధారపడక తప్పని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు కమలం పార్టీ మిత్రపక్షాలు కాంగ్రెస్కు పాత దోస్తులే. ఒకవేళ బీజేపీకి ఎన్డీఏ కూటమి పార్టీలు హ్యాండ్ ఇస్తే కేంద్రంలో హస్తం పార్టీ అధికారం చేపట్టే అవకాశం ఉంది. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏనా లేక కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమా అనేది యావత్ భారత్వనిని ఉత్కంఠకు గురి చేస్తుంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లను ఎన్డీఏ గెలుచుకున్నప్పటికీ బీజేపీకి సొంతంగా ప్రభుత్వ ఏర్పాటుకు సీట్లు రాకపోవడమే ఎందుకు కారణం. ఈ పరిణామాల ఇండియా కూటమిలో ఆశలు రేపుతున్నాయి. ఎన్డీఏలోని భాగస్వామ్య పక్షాలు ఒకప్పుడు కాంగ్రెస్ కూటమిలోనివే కావడంతో హస్తం పార్టీ వేగంగా పావులు కదుపుతుంది. భాగస్వామ్య పక్షాలతో ఇవాళ భేటీ కానున్నట్లు కాంగ్రెస్ చీఫ్ ఖర్గే తెలిపారు. చర్చల అనంతరం తమ కార్యాచరణపై స్పష్టత వస్తుందని తెలిపారు. ఈ పరిణామాలను చూస్తే కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవటం కాంగ్రెస్ కు ఇష్టం లేదని అర్థమవుతుంది. ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదన్న విశ్వాసంతో ఉన్నామని కాంగ్రెస్ కీలక నేత పవన్ ఖేరా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి. ఎన్డీఏతో ఉన్న మిత్రపక్షాలు ఇండియా కూటమితో టచ్ లో ఉన్నాయా అన్న ప్రశ్నకు తెర వెనుక జరుగుతున్న ప్రతి విషయాన్ని బయటపెట్టలేమని చెప్పి ఖేరా ఈ అనుమానాలను మరింత బలపరిచారు. ఇండియా కూటమి ఏర్పాటులో కీలక భూమిక పోషించిన జేడీయూ నేత బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆ తర్వాత ఎన్డీఏలో చేరారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల ఫలితాలకు ముందు రోజు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ చేసిన ప్రకటన ఎన్డీఏలో ప్రకంపనలు రేపుతున్నాయి. పార్టీని కాపాడుకునేందుకు నితీష్ కుమార్ ఏమైనా చేస్తారు. ఫలితాలు వెలువడిన తర్వాత ఎంత పెద్ద నిర్ణయమైనా తీసుకోవచ్చునని తేజస్వి చెప్పారు.
దీంతో నితీష్ కుమార్ ఇండియా కూటమిలోకి తిరిగి వచ్చే అవకాశం లేకపోలేదని ఈ వ్యాఖ్యలు చెప్పకనే చెప్పాయి. నితీష్ వెళ్తే ఆయనతో పాటు ఎన్డీఏ మిత్రపక్షమైన టీడీపీ కూడా ఆ దిశగా ఆలోచించే అవకాశం లేకపోలేదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. బీహార్లో నితీష్ కుమార్ ప్రభుత్వానికి గతంలో కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. మరోవైపు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే టీడీపీ మద్దతు తప్పనిసరి. జేడీయూ, టీడీపీ రెండు కాంగ్రెస్ కు పాత మిత్రులే కావడంతో కేంద్రంలో అధికార పీఠంపై కూర్చునే అవకాశం ఇండియా కూటమికి సైతం ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీడీపీ కూటమికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అభినందనలు తెలిపారు.